హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బంగారం ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే బంగారం రేట్ ఆకాశాన్ని అంటుతుందని చెప్పాలి. అయితే ఇది పక్కన పెడితే ఎక్కువ మంది బంగారం రేటు పెరుగుతున్న కొద్దీ దానిపైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు మహిళలకి సంబంధించి అంటే ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మ్యారేజ్ కాని వాళ్ళు అండ్ పురుషులు వీళ్ళందరూ ఇళ్లలోని ఎంతవరకు బంగారాన్ని పెట్టుకోవాలి, ఎంతవరకు పెట్టుకుంటే మంచిది, అసలు మనం బంగారాన్ని అమ్మేటప్పుడు కూడా దాని మీద 20% అంటే వచ్చిన ఇన్కంలో 20% యొక్క మనం ఏంటంటారు జిఎస్టీ కావచ్చు, లేకపోతే 20% ఇది కూడా కట్టాలి అని చెప్పి కూడా రీసెంట్గా వినిపిస్తుంది. అయితే ఇది వినిన తర్వాత ప్రజలందరూ కూడా కొంచెం కంగారు పడుతున్న టైం కూడా కనిపిస్తుంది. అయితే దీనిలో అసలు నిజాలు ఏంటి, నిజంగానే మనం 20% ట్యాక్స్ కట్టాలా, అసలు బంగారం ఇంతలాగా పెరగడానికి గల రీజన్స్ ఏంటి, ఇంక రానున్న కాలంలోని బంగారం రేటు ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, ఇలా వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హలో అండి. రైట్ సార్, అసలు ఆ బంగారం ఈ మాట అంటే పలకడానికి కూడా చాలా బరువుగా ఉందన్నమాట ఈ మధ్య కాలంలో. ఆ రేట్ అది చూస్తూ ఉంటే సరే, ఇప్పుడు మొత్తం ప్రజలు కూడా బంగారం రేట్ ఎంత పెరిగినా ఓకే రేపు పొద్దున మనకి యూజ్ అవుతుంది అని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ తరుణంలోని ముఖ్యంగా లేడీస్, వివాహమైన వాళ్ళు ఇంత బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, కాని వాళ్ళు ఇంత పెట్టుకోవాలి, పురుషులు ఇంత పెట్టుకోవాలి అని చెప్పి కొన్ని గ్రామ్స్ లాగా డివిజన్ చేశారు. సో అసలు ఇంత పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఇట్లా వచ్చిన అంటే ఒకవేళ బంగారం మనం అమ్మాలనుకుంటున్నాం, అలా అమ్మిన తర్వాత వచ్చిన ఇన్కమ్ మీద కూడా 20% ట్యాక్స్ కట్టాలి అని చెప్పి కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సో దీనిలోని నిజాలు ఏమంటారు, నిజంగానే అంత ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉందా సార్? సో యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు 250 గ్రామ్స్ లేడీస్ పెట్టుకోవాలి, 500 గ్రామ్స్ పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవాలి, పెళ్లి కాని వాళ్ళు 250 పెట్టుకోవాలి, జెంట్స్ ఎవరంటే 100 గ్రామ్స్ పెట్టుకోవాలన్నది సోషల్ మీడియాలో మేబీ తిరుగుతున్నాము. బట్ అఫీషియల్గా టెక్నికల్గా మాట్లాడుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే, సో మనం దీన్ని రెండు విధాలుగా చూడాలండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటుంది. సో మనం ఇల్లు కానీ, పొలాలు కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా అమ్మినప్పుడు షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తే దాని మీద 15% ట్యాక్స్ ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అదే అబౌట్ 2 years గోల్డ్ లాంటి వాటి మీద అయితే అబౌట్ 2 years పైన మనం అమ్మితే దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 10% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది ఇన్కమ్లో బేస్ చేసుకుని వస్తుంది. ఇన్కమ్ కాకుండా దీన్ని సపరేట్గా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అన్నట్టు అంటే మహిళలు కానీ వీళ్ళు కానీ ఇంత మాత్రమే బంగారం పెట్టుకోవాలన్నది ఆ నిబంధన ఒకవేళ ఉన్నా, బట్ అది నిజంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఇండియా లాంటి కంట్రీస్లో ఉండవండి. ఎందుకు అంటే మనదంతా ఇన్హెరిటెడ్ గోల్డ్ ఎక్కువ. అంటే మనం సంపాదించకపోయినా మన తాత ముత్తాతలు కానీ, లేదంటే మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన ఇండియన్ కల్చర్ ఏంటంటే పూర్తి ట్రెడిషనల్ మెకానిజం అది. అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ ఏంటంటే ఒకటి గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయాలి, లేదా రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ రెండు మార్గాలు మాత్రం మనకి ఎప్పటి నుంచో వస్తుంది. యాక్చువల్గా భారతదేశానికి రక్షగా నిలబడింది కూడా ఈ రెండు అసెట్ క్లాసెస్. మనం టూ మచ్ ఆఫ్ వేరియడ్ అసెట్ క్లాసెస్లోకి వెళ్ళకపోవడం వల్ల. సో ఇప్పుడు ఈ నిబంధన వర్కౌట్ చేయడం, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఒకసారి గతంలో కూడా వచ్చింది, అంటే లాకర్స్లోకి వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు, లేదా మన ఇళ్లలోకి వచ్చి చెక్ చేస్తారు, గోల్డ్ ఇంతకు మించి పెట్టుకోవడానికి లేదు అని చెప్పి. బట్ ఇది బుక్స్లో ఉన్నా కూడా, బట్ వర్కౌట్ చేయడంలో కానీ, లేదంటే ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండియా లాంటి ఎకానమీలో అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మహిళలు చైన్లు వేసుకున్నా కూడా మీకు ఈవెన్ ఒక గోల్డ్ చైన్ కానీ మంగళసూత్రం కానీ వేసుకున్నా అది 50 గ్రాములు 30 గ్రాములు అట్లా ఉంటుంది. సో అలాంటి తరుణంలో సో మీకు 250 గ్రామ్స్ మాత్రమే ఉండాలి, లేదా 500 గ్రామ్స్ మాత్రమే ఉండాలన్న నిబంధన కేవలం బుక్స్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ బట్ నిజంగా దీన్ని వర్కౌట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్తాను నేను. ఓకే. సో ఎందుకంటే ఒకవేళ సార్ ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్ కనుక వచ్చినట్లయితే ఉన్న వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం ట్యాక్స్లు కట్టాల్సిందేనా? సో యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనము మన డబ్బులు పెట్టుకొని మళ్ళీ మనం అమ్మినప్పుడు మాత్రమే దీనికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ వర్కౌట్ అవుతుంది. కానీ ఈ ఇన్హెరిటెడ్ గోల్డ్ అన్న దాన్ని మనకి లెక్క చెప్పడం ఎవరి వల్ల కాదండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరిని మీకు 100 గ్రాములు 200 గ్రాముల గోల్డ్ ఇచ్చారు, దాని మీద గిఫ్ట్ ట్యాక్స్ అనేది వేయాలి. బట్ అది గిఫ్ట్ ట్యాక్స్ వేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దాన్ని మనం బహిరంగంగా ఎక్కడ చూపించట్లేదు. సో అది మీకు ఫిజికల్గా రూపంలో ఇస్తారు, మీరు దాన్ని వేరు చేస్తారు. సో అలాంటప్పుడు దాని మీద ట్యాక్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా కష్టం. అదే మీరు పేపర్ గోల్డ్ అంటాం, లేదా డిజిటల్ గోల్డ్ అంటాం, అలా ఇచ్చారనుకోండి, అలా ఇచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, మీరు ఎల్టీసీజీ కానీ ఎస్టీసీజీ కానీ. అందుకని ఫిజికల్ గోల్డ్ రూపంలో అది మీ ఇంట్లో మీ ఇద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్. సో దాన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మీరు దాని మీద ట్యాక్స్ కట్టాలి, లేదా ట్యాక్స్ విధిస్తామని చెప్తే
ఒకసారి గతంలో ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా పాప్కార్న్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ విధిస్తా ఉంటేనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సో అలాంటిది ఇది మహిళలతో సెంటిమెంట్తో కూడుకుంది. భారతదేశానికి బంగారానికి మధ్య చాలా విడదీరాని సంబంధం ఉంది. అలాంటి గోల్డ్ మీద గవర్నమెంట్ ఏదన్నా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే చిన్నపాటి పన్ను విధిస్తామని చెప్పినా కూడా అది గతంలో ఎప్పుడు ఊహించినంత తీవ్రమైన వ్యతిరేకత విమర్శ ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఎందుకంటే మహిళల సెంటిమెంట్తో కూడుకున్నది. ఎందుకంటే ఇది వినిన తర్వాత కూడా వెంటనే అమ్మో మరి మా దగ్గర దీనికన్నా ఎక్కువ ఉంది, ఇప్పుడు దీనికి పన్ను చెల్లించకపోయినా లేకపోతే రసీదు లెక్క ప్రకారం అది ఎక్కడ కొన్నాము ఏం కొన్నాము ఆ రిసిప్ట్లు లేకపోతే ఇవి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడతారండి. కాకపోతే నిజంగా ఇది ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మీ లాకర్లో ఎంత బంగారం ఉంది అనేది మీకు మాత్రం తెలుస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పెండింగ్ కేసులు చూసుకుంటేనే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాంటిది మన ఇంట్లో ఎంత బంగారం ఉంది, మన మంగళసూత్రం బరువు ఎంత ఉంది, లేదా మన ఇంట్లో జ్యువెలరీ ఎంత బరువు ఉంది, దీన్ని ఎక్కడి నుంచి కొన్నారు అన్నది చూడడం కష్టం ఉంది. బట్ ఇక్కడి నుంచి అంటే ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అబౌవ్ 2 lakhs మీరు గోల్డ్ కొంటే ఖచ్చితంగా పాన్ నెంబర్ కోడ్ చేయాల్సి ఉంటుంది. అలా పాన్ నెంబర్ కోడ్ చేసినప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మాత్రం లెక్క చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఉన్నది అయిపోయింది. అంటే గతంలో దానికి మనం ఏం చేంజెస్ చేయలేము. అంటే మనం ఏమైనా అమ్మి కొన్నామా లేకపోతే ఎందులో నేను అప్పు తీసుకున్నామా అని క్లియరెన్స్. ఇప్పుడు గోల్డ్ కొన్నాం అనుకోండి అబౌవ్ 2 lakhs కంపల్సరీ పాన్ నెంబర్ కోడ్ చేయాలి. పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ అయింది కాబట్టి సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా లెక్క చెప్పాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా మీరు ఈ 2 lakhs అబౌవ్ ఆర్ 3 lakhs అబౌవ్ గోల్డ్ లోన్ తీసుకున్నారు అనుకోండి ఎక్కడ అది సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్ని అబౌవ్ 2 lakhs జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆటోమేటిక్గా ఫామ్ 26 AS అని ఉంటుంది మనకి. మన వెబ్సైట్లో ఓపెన్ చేసి చూసుకుంటే కనిపిస్తుంది. ఆ ఫామ్ 26 ASలోనే మన హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అని ఆటోమేటిక్గా మనం గవర్నమెంట్కి చెప్పాల్సిన పని లేదు. అవన్నీ ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నేను పదే చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ 2 years తర్వాత ఆర్ ఎల్స్ 5 years తర్వాత డౌన్ ది లైన్ మనం ఎంత ట్యాక్స్ కట్టాలని చెప్పి మనం దాన్ని కంపైల్ చేసుకొని గవర్నమెంట్కి చెప్పాల్సిన పని లేదు. గవర్నమెంటే మీకు శాలరీ ఎంత వస్తుంది, మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఇంత చేశారు, మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, మీరు స్టాక్ మార్కెట్స్లో ఈ స్టాక్స్ కొని అమ్మేశారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంత, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంత అని లెక్క చెప్పి గవర్నమెంట్కి మనకు ట్యాక్స్ కంపైల్ చేసి ఇచ్చే రోజు మనకు త్వరలో రాబోతున్నాయి. సో అందువల్ల ఏదో గోల్డ్ కొన్నామా, ల్యాండ్స్ కొన్నామా, అసెట్స్ కొన్నామా ఏంటి అనేది త్వరలో గతంలో అయిపోయింది. బట్ ఇక్కడ నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టి అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఎంతవరకు జనాలకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సార్? అంటే ఎలా అండి, ఏ పాయింట్ ప్లస్ అంటే మనం ఏదైనా సరే ఇంకా ప్రతిదీ గవర్నమెంట్ కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చెప్పాలి. మనం సొంతంగా ఏది కొనుక్కున్నా ఆర్ఎల్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చెప్తూ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అంటే మీరు చిన్న టీ తాగిన కూడా QR కోడ్తో మనం డబ్బులు స్కాన్ చేసేస్తాం. ఆ 10 రూపాయలైన చిన్న ట్రాన్సాక్షన్ అది అమౌంట్ అంతా వైట్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ దాదాపుగా తగ్గిపోయి ఈవెన్ ఒక పెద్ద మనకు అమెజాన్ లాంటి వాటిల్లో ఫ్రిడ్జ్ పెట్టి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా ఆర్టికల్ కొనాలన్నా మనం డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నాం. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ దాదాపుగా ఎప్పుడైతే తగ్గిపోతుందో సో GST కూడా మనకు చూస్తే దాదాపు 1,70,000 కోట్లు ప్రతి నెల గవర్నమెంట్కి GST రూపంలో వస్తుంది. ఎందుకంటే అమౌంట్ అంతా వైట్ అయిపోతుంది. సో రాబోయే రోజుల్లో కూడా అమౌంట్ అంతా ఎప్పుడైతే వైట్ అయిపోతూ వస్తుందో, ఎప్పుడైతే అమౌంట్ బ్యాంక్స్లో పడుతూ వస్తుందో గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో పెరుగుతూ వస్తుంది. మనం కూడా ట్రాన్స్పరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సంపాదిస్తున్న దానికి గవర్నమెంట్కి లెక్క కడుతున్న దానికి ట్యాక్స్ కడుతున్న దానికి ఇవాళ కాకపోతే రేపైనా ఆ అమౌంట్ అంతా కూడా ట్యాక్సిబుల్ అయిపోతుంది. అంటే అవంతా ఇందులో ఏంటంటే క్యాష్ తీసుకున్నాం మనం, అది లెక్కలోకి రాదు ప్రభుత్వానికి. ఇప్పుడు అకౌంట్లో పడింది అనుకోండి అబౌట్ 20 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చినా రావచ్చు మనకి. ఏదైనా చిన్న బిజినెస్ ఉంది, మీరు అబౌట్ 20 lakhs కనుక మీ ట్రాన్సాక్షన్ వాల్యూ అయిందనుకోండి మీరు GST పరిధిలోకి వస్తారు ఆటోమేటిక్గా. ఇందులో ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి మధ్య సింక్రనైజేషన్ ఉండేది కాదు. ఇప్పుడు GST డిపార్ట్మెంట్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్నీ సింక్రనైజ్ అయిపోతున్నాయి. ఒక్క దగ్గర ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందంటే అది ఆటోమేటిక్ ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళే పాస్ ఆన్ చేసేస్తున్నారు, అంటే పాస్ ఆన్ అయిపోతుంది. సో అందువల్ల ఇవాళ కాకపోతే రేపైనా మన ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద గవర్నమెంట్ దృష్టి ఉండబోతోంది. మనం సంపాదించిన ప్రతి రూపాయికి ఎంతో కొంత ఆ ట్యాక్స్ పరిధిలోకి వస్తే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి సార్, ఇప్పటి వరకు కూడా హాయిగా మన బంగారం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు అమ్మేస్తే ఆ రోజు బంగారం రేటుకి ఎంతకైతే ఇస్తామో ఆ రోజు ఎక్కువగా ఉంటే మనం కొన్న దానికన్నా డబుల్ ఇచ్చి మనం తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ వచ్చే అమౌంట్లో కూడా 20% కట్టాల్సిందే అని చెప్పి కూడా ఇంకొకటి సర్క్యులేట్ అవుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు?
సో ఇంతమంది నేను చెప్పినట్టండి, ఒకవేళ గోల్డ్ మనం కొని, అంటే మన దగ్గర ఉన్న డబ్బులతో మనం కొని దాన్ని అమ్మితే, బిఫోర్ 2 years లోపు అమ్మితే దానికి 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి ఉండేది. అబౌట్ 2 years మనం హోల్డ్ చేసి ఉంటే దానికి 10% ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం కొన్న బంగారం మీద 20% ట్యాక్స్ కట్టాలి, అంటే మనం వచ్చిన ప్రాఫిట్ మీద 20% ట్యాక్స్ కట్టాలి అన్నది అది అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అయితే ఎక్కడా లేదండి. దీన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణలోకి తీసుకొని ఆ గోల్డ్ మీద ట్యాక్స్ మాత్రం కట్టాల్సి ఉంటుంది, కానీ ఆ వచ్చిన ప్రాఫిట్స్ మీద ఇంత ట్యాక్స్ కట్టాలని అయితే ఎక్కడ ఆ నిబంధన అయితే లేదు. బట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకప్పుడు ఈ రోజుల్లో మాదిరి అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడో చోట ఉంటే అమ్ముకోవచ్చు, బట్ స్టిల్ ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రూల్స్ అన్ని కేవలం దాదాపుగా బుక్స్ వరకు మాత్రమే ఉంటాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్కడన్నా పెట్టి ఏదైనా తాకట్టు పెట్టారు, లేదా మీ సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎక్కడన్నా గోల్డ్ అమ్ముకున్నారు, ఆ రోజు ప్రైస్కి ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. సో ఆ ట్యాక్స్ అనేది ఎక్కడ పిక్చర్లోకి వచ్చే అవకాశం లేదు. బట్ మేబీ ఇప్పటికిప్పుడు అలాంటి సినారీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం కష్టం, కానీ మేబీ 10 years 20 years తర్వాత అలాంటి జరగచ్చేమో, కానీ బట్ ఈ రోజుకైతే అలాంటి జరిగే అవకాశాలు టెక్నికల్ గా అయితే లేవు. 10-20 years అంటే పర్వాలేదులేండి. సో ఇప్పుడున్న జనరేషన్ కి ఇబ్బంది ఏం లేదు గోల్డ్ విషయంలో. అదే, ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ ఇట్లా బాబు ఇంత వచ్చిన దాంట్లో మనం ఏదో లాభం వస్తుంది అనుకొని చేసినా సరే ఇంత తీసేసుకుంటారంటే ఇంకా బంగారం మీద కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా తగ్గిపోతారేమో కదా. సో గోల్డ్ ని ఇండోల్ ఏంటంటే యాక్చువల్గా గోల్డ్ ఇట్స్ డెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఇఫ్ యూ బై ఫిజికల్ గోల్డ్, ఎందుకంటే అది కొని మనం ఇంట్లో మాత్రమే పెట్టుకుంటాం, దానివల్ల ఎకానమీకి ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి దానికి అలా చేయకుండా సావరెన్ గోల్డ్ బాండ్స్ అని కొన్ని బాండ్స్ తీసుకొచ్చింది. సో ఈరోజు మార్కెట్ ప్రైస్ 70,000 రూపాయలు గోల్డ్ ఉందనుకోండి, సో ఒక్కొక్క బాండ్ విలువ 7,000 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు 7,000 పెడితే ఒక బాండ్ని మనకి గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు బాండ్ ఇస్తుంది. దాని మీద సంవత్సరానికి 2.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ బంగారం ధర 7,000 నుంచి 8,000 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బాండ్ విలువ కూడా 7,000 నుంచి 8,000 రూపాయలు అవుతుంది. సో అలా ఈ డబ్బులు ఎకానమీకి ఉపయోగపడతాయి కాబట్టి ఆ ఎస్జీబీస్ అనేది సూపర్ హిట్ అయ్యాయి. సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది మన ఇండియాలో మంచి సక్సెస్ ఉంది. బట్ ఈసారి బడ్జెట్లో సావరెన్ గోల్డ్ బాండ్స్ గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన చేయలేదు, కానీ బట్ స్టిల్ ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈటీఎఫ్స్ రూపంలో కానీ, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ, లేదంటే డిజిటల్ గోల్డ్ అంటాం, ఆ డిజిటల్ గోల్డ్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. లాస్ట్ 2 yearsలో గోల్డ్ దాదాపు 57% రిటర్న్ ఇచ్చింది. అంటే గతంలో ఏ అసెట్ క్లాస్ కూడా, అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ప్రపంచం అంతా కూడా ఒక అనిశ్చితి ఉన్న తరుణంలో ఏ అసెట్ క్లాస్ కూడా ఇంత రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. సో దాదాపు 20% ప్లస్ గోల్డ్ రిటర్న్స్ వస్తూ వచ్చింది. లాస్ట్ 2 yearsలో దాదాపు 57% గోల్డ్ రిటర్న్ ఇవ్వడం చూసాం. సో అందువల్ల ఇప్పటి నుంచి కూడా స్టిల్ ఇక్కడి నుంచి కూడా గోల్డ్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ అ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్, యాజ్ అ బిజినెస్ అనలిస్ట్గా మీరు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందులో అట్లీస్ట్ 5 to 10% గోల్డ్కి అలొకేట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే డైవర్సిఫికేషన్లో భాగంగా. సో మీరు ఆ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆ గోల్డ్ మీకు ఎంతో కొంత రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి ఉంది, రూపాయి పతనం అవుతుంది. సో ఒక డాలర్ కొద్దిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ జియో పొలిటికల్ టెన్షన్స్, యుక్రెయిన్ రష్యా యుద్ధాలు కొద్దిగా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సేఫ్ హెవెన్ అంటాం గోల్డ్ని. ఎప్పుడైనా సరే అనిశ్చితి ఉన్నప్పుడు గోల్డ్ వైపు పెట్టుబడులు మనం మళ్ళిస్తూ ఉంటాం. సో అలా గోల్డ్ ఇక్కడ నుంచి కూడా, అంటే ఇప్పుడు దాదాపు 88,000 రూపాయలు గోల్డ్ ఉంది. మన రూపీ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఇది 1,00,000 రూపాయలు దాటినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ లేవండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు $2,900 దాకా గోల్డ్ ఉంది, ఔన్స్ గోల్డ్. ఇది మరింతగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే భారీ ఎత్తున మనీ కమిట్ చేయడానికి దిస్ మే నాట్ బి ద రైట్ టైం అంటాను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ గోల్డ్ ఇక్కడ నుంచి కొద్దిగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, కొద్దిగా తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఈ రోజున మార్కెట్ కండిషన్స్ ప్రకారం చూస్తే గోల్డ్ 1,00,000 రూపీస్ దాటడం అనేది పెద్ద కష్టమైన పనిగా అయితే ఇంకా కనిపించట్లేదండి. ఓకే. సో అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే గోల్డ్ రేట్ హై మన ఇండియాలోనే ఉందంటారా? సో ఇది గోల్డ్ రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, అంటే LSE అంటాం, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాటిల్లో నిర్ధారణ అవుతుంది. అదే దాని ప్రైస్ $2,900 ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఔన్స్ గోల్డ్ అంటాం, అంటే 31.1 32 grams అట్లా ఉంటుంది. సో మన రూపీ వాల్యూ పతనం అవుతున్న కొద్దీ
సో గోల్డ్ రేట్ ఇక్కడ మనం ఎక్కువ పెట్టి కొనాల్సి ఉంటుంది. ఓకే. సో రూపీ వాల్యూ స్ట్రాంగ్ ఉందనుకోండి, మేబీ ఇప్పుడు దాదాపు 86-87 రూపీస్ దాకా ఉంది, అది కొద్దిగా తగ్గింది అంటే అది రూపీ స్ట్రెంత్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు మనకేంటంటే డబుల్ వ్యామీ అంటాం. ఒకటేమో ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి, దేశీయంగా రూపాయి ధర పతనం అయిపోతుంది, అంటే రూపాయి వాల్యూ వెన్ కంపేర్డ్ టు డాలర్ వీక్ అవుతుంది. సో ఆ డబుల్ ఎఫెక్ట్ వల్ల గోల్డ్ రేట్ ఇంకా మనం ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అందుకే మనం ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళు ఏ దుబాయ్ నుంచో వాటి నుంచి కొద్దిగా తెచ్చుకుంటాం. వాటితో పోలిస్తే యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ కూడా తగ్గించింది. దానివల్ల దుబాయ్ నుంచి తెచ్చుకునే గోల్డ్ కంటే ఆల్మోస్ట్ 1,000 or 2,000 డిఫరెన్స్ ఉంటుంది, కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది గోల్డ్ మనకి ఇక్కడే దొరుకుతుంది. కాకపోతే దుబాయ్లో ఏంటంటే వర్జిన్ గోల్డ్ అంటారు, ప్యూర్ గోల్డ్ అక్కడ దొరుకుతుంది కాబట్టి జనాలు అక్కడి నుంచి ఎక్కువగా తెచ్చుకుంటారు. బట్ అది కూడా మెజారిటీ ఆఫ్ ది ఇంపోర్ట్స్ కానీ మెజారిటీ ఆఫ్ ది స్మగ్లింగ్ కానీ ఈ మధ్య బాగా తగ్గింది లాస్ట్ బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల. ఓకే. ఓకే. సో ఎందుకంటే ఇది విన్న వెంటనే జనాలు ఎంత కంగారు పడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే అమ్మో ఏంటి అసలు వచ్చిన దాని మీద ఇంత పర్సెంటేజ్ తీసుకుంటే ఇంకా మనం అసలు గోల్డ్ అన్న మాట కూడా ఇంక ఎత్తాల్సిన అవసరం లేదు, సామాన్యుడికైతే ఇంకా అసలు అటువైపు కూడా చూడడు అన్నట్టు అనిపించింది అనమాట నిజంగా చూస్తూ ఉంటే. ప్రతి ఫ్యామిలీకి అంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో కూడా గోల్డ్ అట్లీస్ట్ 1 తులం బంగారం ఉండాలి అన్న ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ మనం ఏమి ఇవ్వకపోయినా కనీసం ఆడపిల్ల పుట్టిందంటే తులం బంగారం ఇచ్చి పంపాలనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ అండ్ కల్చర్ మనకి. సో అందువల్ల ఇలాంటి బంగారం లాంటి సెన్సిటివ్ టాపిక్ మీద గవర్నమెంట్ అంత డెసిషన్ తీసుకొని ఇన్ని గ్రాములు మాత్రం మీ దగ్గర బంగారం ఉండాలి, మీరు ట్యాక్స్ గోల్డ్ అమ్మినా కొన్నా మీకు ఇంత ట్యాక్స్ విధిస్తామని చెప్పి పేపర్ వర్క్ ఉన్నా, బట్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పదే చెప్తున్నట్టు దట్ మే నాట్ బి పాసిబుల్ యాజ్ ఆఫ్ నో వెన్ కంపేర్డ్ అంటే లాస్ట్ మన గతంలో ఇన్హెరిటెడ్ గోల్డ్ నుంచి తీసుకున్నప్పుడు. బట్ ఇక్కడ నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మాత్రం ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పేపర్. ఓకే. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకున్న డౌట్స్ అండ్ ఆ కంగారం కూడా కొంచెం తగ్గించారు. ఎనీవే జనాలందరూ కూడా దీని నుంచి అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఏది వెంటనే సర్క్యులేట్ అయినా సరే కంగారు పడిపోయి అమ్మో ఎందుకులే అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకునే కన్నా మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొంచెమైనా సరే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.